హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నైట్ వచ్చేసి నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఒక ఆయిల్ లేని దానికి వెళ్ళాము. దానికోసం వెళ్ళి ఎన్ని తీసుకొచ్చామో చూడండి. నేషనల్ మార్ట్ వచ్చేసి మాకు చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇవి కొన్ని అయితే నాకు అవసరం ఉన్నాయన్నమాట. మిగతావి అయితే ఏం తీసుకున్నానో చూడండి. బ్రతిర అయితే చాలా సతాయిస్తుంది ఈ మధ్యన ఫ్రెండ్స్. ఏది చూస్తే అదే కావాలని చెప్తుంది. ఆ బ్యాగా ఇంకా సరిపోతుందా నీకు? సరేదా. ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళంగానే చూడండి ఎంత పెద్ద బ్యాగ్ చూపిస్తుందో. తను వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుందంట, బ్యాగ్ ఇప్పియాలంట. స్కూల్కి వెళ్ళి బ్రీత్రా ఎప్పటి నుంచి వెళ్తామంటే వద్దు అని చెప్తుంది. కానీ మన ఐటమ్స్ స్కూల్కి సంబంధించినవి బుక్స్ కానీ షూస్ కానీ పెన్సిల్స్ కానీ అవన్నీ చూస్తే ఇక మమ్మీ స్కూల్కి వెళ్ళిపోతా అని చెప్తుంది. క్యూట్గా భలే నవ్వు వస్తుంది. అయితే ఇంకా నాకు కావాల్సినవి కొన్ని అయితే ఆమెకు కావాల్సినవి ఎక్కువ తీసేసుకున్నాము ఈరోజు. నేను ఇవైతే కలర్స్ అంటే ఏదో బాటిల్స్లో వచ్చాయి, కానీ లిక్విడ్గా ఉంటాయేమో. తనైతే యూజ్ చేయలేదు, మొత్తం కింద పోసుకుంటుంది కాబట్టి తనకి పెయింటింగ్ అదంతా రాదు కనేసి ఇదైతే వద్దన్నాను. మాట మాత్రం అస్సలు వినట్లేదు. వద్దు బ్రితిరా అంటే అదే పట్టుకొని తిరుగుతుంది. వేరేది చూపించేంత వరకు అది వదలలేదన్నమాట. అండ్ ఎప్పుడు నేషనల్ మార్ట్కి వెళ్ళినా కొత్త కొత్త ఐటమ్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఒకసారి వెళ్ళి చూసిన ఐటమ్స్ ఇంకోసారి ఉండవు, కొత్త కొత్తవి అయితే తెస్తూనే ఉంటారు. ఈసారి అయితే ఈ బాక్సెస్ నాకు భలే నచ్చాయి అబ్బా. రౌండ్గా ఉండి డిజైన్గా వైట్ కలర్లో మంచిగా ఉన్నాయి కదా. అది ప్లాస్టిక్ బట్ గ్లాస్ లాగా మంచిగా అనిపిస్తుంది లుక్ వైజ్ అయితే. కిచెన్లో పెట్టుకుంటే మాత్రము నచ్చినాయి, కానీ ఇంట్లో ఊకే డబ్బాలు అయిపోతున్నాయి అనేసి డబ్బాలు అయితే తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్గా బ్రితిరకు కావాల్సిన దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడనే ఆమెకు కావాల్సినవి అన్నమాట. ఇంకా క్రయాన్స్ తీసుకుంది అండ్ కొంచెం క్లే మట్టి ఉంటాయి కదా, అవి కలర్స్ ఇప్పుడు ఈ మధ్యన బాగా ఆడుతున్నారు పిల్లలు చూడండి, అవైతే తీసుకుంది. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత మంచిగా ఉంది చూడండి. కాస్ట్ అయితే ఎక్కువ ఉండింది. తీసుకుందామన్నా ఇంకా బ్రితిరకు అవన్నీ యూజ్ చేసేంత నాలెడ్జ్ రాలేదేమో అనిపిస్తుంది. అందుకే ఏం తీసుకోవట్లేదు. తనకు అవసరమైనవే ఇప్పియాలి అని అనుకుంటున్నా. నేను చూసి సెలెక్ట్ చేసేది ఏది కూడా బ్రితిరకు నచ్చట్లేదు. ఫైనల్గా అయితే ఆమెకు ఇది కావాల్సిందన్నమాట. ఇవి క్లేవి అవైతే ప్రెస్ చేస్తే ఎట్లా చేస్తే అట్లయితే అవుతాయి కదా. దానికి ఒక చపాతీ రోలర్ కూడా వచ్చింది కదా, దాన్ని చూసి కొంచెం ఇంట్రెస్ట్ పడి అదైతే తీసుకుంది. ఇప్పుడు బ్రిత్రా సిచ్యువేషన్ చూస్తే నా చిన్నప్పుడు నేనే గుర్తొచ్చానన్నమాట. అంటే మా మమ్మీ వాళ్ళు ఏది తీసుకున్నా నాకు నచ్చకపోయేది. ఇంకా వాళ్ళు తీసుకునేదేమో నాకు నచ్చదు, నాకు కావాల్సిందేమో వాళ్ళు ఇప్పియరన్నమాట. అట్లనే నేను అలిగి అట్లనే కూర్చునేదాన్ని అన్నమాట. ఇప్పుడు అలా అనిపిస్తుంది బ్రిత్రని చూస్తే అసలు. అండ్ కొన్ని క్రాన్స్ అండ్ అవి అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడైతే బాటిల్స్ అయితే చూశాను. బాటిల్స్లో అయితే నీళ్ళు కింద పడేయకుండా మంచిగా తాగుతారు చిన్నపిల్లలని అనుకుంటాం, కానీ గ్లాస్లో తాగడమే మంచిది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి యూజ్ చేయడం అంత మంచిది కాదు. అండ్ నాకైతే ఈ బాటిల్ భలే నచ్చిందబ్బా. అసలు చాలా బాగుంది. కొంచెం రీజనబుల్ కాస్ట్ అయి ఉంటే నేను తీసుకుంటుండే. 329, 350, 349 అలా అయితే ఉంది. ఎక్కువ కాస్ట్ అనిపించింది. కానీ ఆ బాటిల్కి అయితే ఆ రేట్ అయితే కరెక్టేనేమో. ఇంకా మన బడ్జెట్ కాదనేసి నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి క్రాన్స్ అయితే చూసేస్తున్నా. అండ్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అసలు. పెద్ద పెద్దవే సెలెక్ట్ చేస్తుంది బ్రిత్ర. ఆమె ఏం చేస్తుంది అన్నీ తెంచి పడేస్తుంది. అందుకే చిన్నది ఏమన్నా తీసుకుందామని అయితే తీసుకున్నాము. క్రయాన్స్ తీసుకొని ఊకే పేపర్ మీద గీక్కడం కంటే ఒక బొమ్మలది బుక్ ఉంటుంది కదా, వితౌట్ పెయింటింగ్ బుక్ అయితే వస్తుంది కదా, ఇట్లా జంబో కలరింగ్ బుక్ అనేసి. ఇంకా ఈ బుక్ అయితే చూసాము. ఇవి తీసుకుంటే మంచిగా కలర్ అయితే వేయడం నేర్పించవచ్చు తనకనేసి. ఈ బుక్ అయితే చాలా బాగుంది. 129, 130 రూపీస్ ఎంతో పడింది. కానీ ఎలా గీకుతుందో నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తా చూడండి. మంచిగా వెజిటేబుల్స్, బర్డ్స్ చాలా మంచివి అయితే వచ్చినాయి అన్నమాట. ఈసారి స్టోర్ మొత్తం మేము తిరగకుండా జస్ట్ అవసరమైనవే కొనుక్కొని అయితే వచ్చేసాము ఇంటికి. చూడండి ఇంటికి రాగానే ఎలా గీకుతుందో. నేనైతే సగం వరకు నేనే వేసిచ్చాను. మళ్ళీ దాని తర్వాత నుంచి ఎయ్యి బ్రితిరా అంటే దాని తర్వాత నుంచి వేయకుండా మళ్ళీ కిందికి వెళ్ళింది. ఎంత చెప్పినా వినదు, తనకు నచ్చిందే చేస్తా అంటది. అదే బ్రితిరా అంటే. పిల్లలకి అనవసరమైన బొమ్మల కంటే కొంచెం నాలెడ్జ్ వచ్చేవి ఇలాంటి బుక్స్ లాంటివి, ఏదైనా యాక్టివిటీస్ లాంటివి నేర్పిస్తే చాలా మంచివి కదా. మా బ్రిత్రకు వచ్చేసి 2.5 years అన్నమాట. ఈ ఏజ్లో చాలా త్వరగా నేర్చుకుంటారు. మనం ఏది చెప్పినా సరే క్విక్గా ఈజీగా నేర్చుకుంటుంది బ్రిత్ర అయితే. ఆమె స్టడీ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ చాలా స్పీడ్ ఉంది. కానీ మనకి అంత నేర్పించేంత ఓపిక ఉండాలన్నమాట. అంత యాక్టివ్ అన్నమాట బ్రిత్ర అయితే. ఇంకా ప్రతిదీ అడుగుతూనే ఉంటుంది, ఇదేంది అదేంది అనేసి. ఇంకా చెప్పడంలో ఫస్ట్ మనకైతే ఓపిక ఉండాలి పిల్లల విషయంలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ నేను ఫైనల్గా తీసుకున్నవైతే బ్రితిరా కోసము ఇది ఒక క్రాన్స్ ప్యాకెట్ అండ్ కలరింగ్ బుక్ అండ్ క్లేవి ఉంటాయి కదా మట్టివి కలర్స్, అదొకటి తీసుకున్నాను అన్నమాట. ఈ 3 తీసుకున్నా. ఆమె బిల్లు ఎక్కువైంది నేను తీసుకున్న దాంట్లో అయితే.
అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్.